దీంతో మాట్లాడాలి. కంప్లీట్‌గా ఫోక్ డాన్స్‌కి ఒక ట్రెండ్‌ని సెట్ చేసేసింది. సో, ఈరోజు నాతో పాటు జానమ్మ ఉంది. ఈ అమ్మాయి జస్ట్ ఒక సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే చాలు మిలియన్స్‌లో కొట్టుకెళ్తది. గోదావరి వేరు గోదావరి డాన్స్ పర్ఫార్మెన్స్‌కి నీ స్టార్టింగ్ ఇన్‌కమ్ ఎలా ఉంది? అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అక్క. మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా, 18 years అప్పుడు పెళ్లి కావాలి కదా. ఎన్ని ఇయర్స్ లవ్ నీది టోనీ గారు? చెప్పాలా? అందరూ వెయిటింగ్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ చెప్పాలి కదా. తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఒక అబ్బాయితో రీల్ చేశాను అనుకో, వానికి నాకు ఉంది అంతే. నేను పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు. రాత్రి అయితే నిద్ర పట్టదు అసలు నాకు. విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? చాలా బాగుండేవాళ్ళం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఈవెంట్కి వెళ్ళాను. ఏంటి మరి సంగతి ఇలా ఉంటే, కొత్తని పట్టిందిరా ఇది. తమ్ముడు అన్నాను మెన్షన్ చేయకూడదు. సో ఏంటి మమ్మీ ఎలా చూసుకుంటుంది నిన్ను? వాడే నన్ను చూసుకుంటాడు, వాడే నాకు అన్నం తినిపిస్తాడు అని చెప్తుంది. మమ్మీలో నీ ఫేవరెట్ ఏంటి? నేను బతికేది, నేను బతుకుతుంది వాని కోసమే అక్క. వాడిని మంచి చదివిపియాలి అక్క, నా గోల్ అదే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ 2 years, అంటే మీరు అర్థం చేసుకోండి, 365+365 డేస్గా దీంతో మాట్లాడాలి, తినని ఇంటర్వ్యూ చేయాలి. అసలు ఎవరి అమ్మాయి అంటే ఫోక్ డాన్స్కే ఒక మారు మోగిపోయేటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి. ఈ అమ్మాయి జస్ట్ ఒక సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తే చాలు మిలియన్స్లో కొట్టుకెళ్తుంది. సాంగ్ చూస్తే ట్రెండింగ్లో ఉంటుంది. కంప్లీట్గా ఫోక్ డాన్స్కి ఒక ట్రెండ్ని సెట్ చేసేసింది. అలాంటిది చూస్తున్నా ఒకవేళ ఇంటర్వ్యూ అడిగితే 100% అక్క షూర్ అక్క చేద్దామంటుంది. బట్ ఫైనల్లీ 2 years నుంచి వెయిట్ చేస్తే ఈ రోజైతే మీకు నాకు కలిపి చాలా విషయాలు తెలుసుకునే ఎగ్జైట్మెంట్ ఉంది. సో అలానే నేను కూడా చాలా విషయాలు మీ అందరికీ కూడా తన మాటల ద్వారా మీ అందరికీ కూడా వినిపించాలని అనుకుంటున్నాను. సో మరి ఎవరైనా అనుకుంటున్నారా, డీ ఓపెన్ చేస్తే చాలండి, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, వీకెండ్ వచ్చింది అంటే ఆ వీడియోస్తోనే ట్రెండింగ్ మారు మోగిపోతుంటుంది. సో మరి ట్రెండీ స్టార్ అని అయితే అనాలి. సో ఈరోజు నాతో పాటు జానమ్మ ఉంది. సో జానమ్మతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ జాను. హాయ్ అక్క. సో ఎలా ఉన్నావు? సూపర్. జాను, అసలు నిన్ను చూస్తే అసలు బాడీలో బోన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయక్క. అది ఎలా ఎలా అంటే అలాగే. అసలు ఆ బోన్స్ నిజంగా ప్రాపర్గా ఉన్నాయా? ప్రాపర్గా బోన్స్ ప్లేస్లోనే బోన్స్ ఉన్నాయా? ఉన్నాయక్క. ఏంట్రా అసలు ఆ పాదాలు పెయిన్స్ తగ్గుతున్నాయా? తగ్గుతాయి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ తల్లి. థ్యాంక్ యూ. నీ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్, నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్, నీ ఎక్స్ప్రెషన్స్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా డీలో వీడియో ప్రోమో రిలీజ్ అయిన తర్వాత బామ్మో ఏం పెట్టారా ఈరోజు అని అనిపిస్తుంది. అంటే ఒక్కసారి నిజంగానే డీని ఒక రేటింగ్ తీసుకెళ్ళావు కదా? అవును. సూపర్. సో ఫస్ట్ నీ గురించి, జాను ప్రాపర్ ఏంటి, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చదువుకుంది, ఒక్కసారి నీ మాటల్లో చెప్పాలా? అందరూ వెయిటింగ్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ చెప్పాలి కదా, ముఖ్యంగా అందరిలో నేను ఒక దాని వెయిటింగ్ ఇక్కడ. చెప్పేస్తాను అక్క, ఇంకా లేట్ వద్దు. అందరూ కూడా వెయిటింగ్ చేస్తుంది. జానమ్మ ఎప్పుడు మాట్లాడిద్ది, తన మాటలో తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. తెలుసుకుందాం ఇంకా. షూర్, రెడీ. చెప్పేస్తావా మరి? మా ప్రాపర్ వచ్చేసి గోదావరి కని అక్క. గోదావరి వేరు గోదావరి కని వేరు. కరీంనగర్. గోదావరి కని. డాడీ వచ్చేసి సింగరేన్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్. ఇంకా వీళ్ళు డాడీ మమ్మీ ఎలా అంటే నేను ఏదంటే అది. నా కూతురు కదా అక్క, నేను అనమాట. అబ్బాయిలు ఎవరు లేరు. అక్క డిగ్రీ వరకు చదువుకుంది, మ్యారేజ్ అయింది. అంటే మా మమ్మీ వాళ్ళ తమ్మునికే ఇచ్చి చేశారు, మేనా మామయ్య వర్షన. నేనంటే 10th వరకే చదువుకున్నాను అక్క, నేను ఎక్కువ చదువుకోలేదు. కరీంనగర్లోనే.
గోదావరికని గోదావరికనిలో చదువుకున్నావు. 18 లైన్ కాలనీ అని ఉంటుంది గోదావరికనిలో, మ్మ్. అక్కడే. మ్మ్. ఏంటంటే ఎక్కువ డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి ఇదే ఉండిద్ది. అంటే చదువుకోండి అబ్బా నేను స్కూల్కి పోయి కూడా ఇంటర్వెల్లో ఇంటికి వచ్చేసేదాన్ని బుక్స్ పట్టుకొని, ఎప్పుడు డాన్స్ క్లాస్ టైం అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి. మా డాడీ ఇంక ఇది చదవదు, దీన్ని డాన్స్ క్లాస్లో దింపేస్తా అని చెప్పి మా డాడీ నన్ను డాన్స్ క్లాస్లో దింపాడు ఫస్ట్. ఓకే. దింపిన తర్వాత నేను నేర్చుకుంటుంటే కాంపిటీషన్ చేస్తాం కదా, ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిల మధ్యలో మనం ఉండి చేయాలి, లిఫ్టింగ్ చేస్తారు, అలా చేస్తారు. అప్పుడు మా డాడీకి ఏం చెప్పేవాళ్ళంటే, ఎందుకు అబ్బాయి మధ్యలో చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పేసి డాడీకి చెప్పేవాళ్ళు. అప్పుడు డాడీ అసలు డాన్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు నేను ఆట నడుస్తుంది, ఆట ఛాలెంజ్లో నడుస్తుంటే సైడ్ డాన్సర్గా ఫస్ట్ నువ్వు ఆటలో సైడ్ డాన్సర్ స్టార్ట్ అయింది. ప్రాక్టీస్కి వచ్చాము. మా మాస్టర్ వచ్చేసి శ్రీధర్ మాస్టర్, తర్వాత నాగరాజ్ మాస్టర్ అని చెప్పేసి నేను హైదరాబాద్ తీసుకొచ్చాడు. తను గోడలు దునికి మా డాడీకి తెలియకుండా, మా మమ్మీ బ్యాగ్ వేస్తే గోడ దునికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను హైదరాబాద్లో మా డాడీకి తెలియకుండా. చూడండి వినండి ఇవన్నీ వినండి. అలా చేస్తుంటే మా మమ్మీని మా డాడీ కొట్టేవాడు ఎక్కడికి పోయింది అని. కొట్టిండని ఫోన్ రాగానే నేను వచ్చేసేదాన్ని, షూటింగ్ చేయకపోయేదాన్ని. అలాగే 3 times అయింది. పాప మా మమ్మీ నా కోసం బాగా దెబ్బలు తిందిలే. అలా అయింది. ఇంకా ఏదైనా కానీ అని డాడీ నేను డాన్స్ తప్ప ఇంకేం చేయను, నాకు చదువు రాదు, అస్సలకే రాదు, మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ నాకు డాన్స్ ఉంది డాడీ, నేను డాన్స్ తప్ప ఇంకేం చేయలేను ఫిక్స్ అయ్యి చెప్పేశాను. ఇంకా ఆయన కూడా సరే ఇంకా కానీ అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళిళ్ళలో వెల్కమ్ డాన్స్ ఉందా, ఆ డాన్స్తో స్టార్ట్ అయింది నా లైఫ్. ఓకే. వెల్కమ్ డాన్స్ మన కరీంనగర్లో ప్రసాద్ అని చెప్పేసి అన్న ఉంటాడు, ఈవెంట్ ఆర్గనైజర్. తను చాలా మంచి లైఫ్ ఇచ్చాడు నాకు. మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని నేను ఈవెంట్స్. అలా ఈవెంట్స్ చేస్తుంటే ఒకరికి నా డాన్స్ నచ్చి అప్పుడు యూట్యూబ్లోకి తీసుకున్నారు. ఎవరు? లడ్డక్క అని ఒక అక్క ఉంటుంది, అంటే సరితక్క అంటారు, నేను లడ్డక్క అని పిలుస్తాను. అంటే ఆమె కాల్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అనుకోవచ్చు. ఆమె గురించి నేను అక్కడే మాట్లాడలేదు, టైం వస్తుంది మాట్లాడడానికి, అప్పుడు మాట్లాడదామని. మన తిరుపతి అని మీ అందరికీ తెలుసు. సో అందులో నాకు మంచి సాంగ్ ఇప్పించింది. ఇంకొకటి రావే రావే పెద్దమ్మ అనే సాంగ్ ఉంటుంది, పొద్దుపొడు శంకరన్న అని చెప్పేసి. వీళ్ళిద్దరి ఈ సాంగ్స్ వల్లనే నేను బయటకు వచ్చాను. నేనే కొరియోగ్రఫీ చేశాను, నేనే యాక్టింగ్ చేశాను అందులో. ఓ సూపర్. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్. సైడ్ డాన్సర్గా చాలా సాంగ్స్ చేశాను, గంగక్క తెలుసు కదా, ఫస్ట్ ఆ సాంగ్స్ చేశాను యూట్యూబ్లో. కానీ నేను ఒక హీరోయిన్గా ఒక కోరియోగ్రాఫర్గా వచ్చిందంటే రావే రావే పెద్దమ్మతోని దందన సాంగ్. ఇది మీ అందరికీ తెలుసు, దందన సాంగ్. ఇదంతా సూపర్ అండి. ఈ రోజు జాను కెరియర్ ని ఒక యూటర్న్ చేయించేశారు. అవును. సో అలాగా కెరియర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ కి నీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉండేది? అంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అక్క. అవును అయిపోయింది. ఇంకా 10th class ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసాను. యాక్చువల్లీ నాకు 16 yearsలో మ్యారేజ్ అయింది అనమాట. అప్పుడైతే మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా, 18 yearsకి అప్పుడు పెళ్ళి కావాలి కదా, ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకొని వెళ్ళి పెళ్లి చేసేసుకున్నా. మా డాడీ చూస్తాడు ఇప్పుడు ఇది. అంటే అయిపోయిన తర్వాత డాడీకి తెలుసు. అలా చేసుకున్న తర్వాత అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఓకే. ఇంకా మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది, ఈవినింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలా డే అంటే మార్నింగ్ ఈవినింగ్ మంత్లీకి అప్పుడే 70,000-80,000 సంపాదించేదాన్ని పర్ మంత్. బా సూపర్. 2013-14 టైంలో. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 13లో అయింది. 2013. 14లో లిరిగాడు పుట్టేశాడు. 1 yearలోనే? 1 yearలో పుట్టేశాడు. ఓకే. ఇంకా వాని కోసం కష్టపడాం. సో అయితే అంటే కెరియర్ అండ్ లైఫ్ రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. ఒకటేసారి 2013 నీ లైఫ్ ని చేంజ్ చేసేసింది. చేంజా చాలా చేంజ్ అయిపోయింది అక్క. తొందరపడ్డావు అనిపించలేదా? అంతే ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అప్పుడు లేదు కదా అక్క, అంత ఆలోచించే మైండ్ లేదు. ఇది కావాలంటే ఇది వెళ్ళాలి, చేసుకోవాలి. కానీ బాగుండే అక్క, లైఫ్ మంచిగా ఉండే. కానీ ఇంకా రాత. సో 2013కి బిఫోర్ ఎన్ని ఇయర్స్ లవ్ నీది టోనీ గారిది? 2-3 years అయింది. అప్పటికి 8th standard నుంచే లవ్ లో పడేసావా? నేను చెప్తున్నాను కదా అక్క, నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని, డాన్స్ తిరిగేదాన్ని. ఎలా పరిచయం? తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు, రవి అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది చేస్తే అని. తన పేరు చెప్పేవాళ్ళు నాకు ఊకే, ఈ అబ్బాయి ఉంటే నీకు పేరు చాలా బాగుంటుంది అని. అలాగా నేను కూడా విని ఈయన ఎవరబ్బా అని చెప్పేసి చూసి
అలాగా. సో ఇంట్లో ఒప్పుకోలేదు బోత్ ఫ్యామిలీస్? ఒప్పుకోలేదు అంటే మేము చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్తే మేబీ మా డాడీ ఒప్పుకునేవాడేమో, చెప్పకుండా ఇంకా అలా జరిగిపోయింది అంతే. మ్యారేజ్ చేసేసుకున్నారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఇంకా అదే అక్క, ఇంకా చెప్పలేము అవి, అదంతే. అంటే ఫస్ట్ ఎవరి సైడ్, అంటే ఎవరి సైడ్ అని కాదు, అంటే ఇప్పుడు తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది అక్క, ఇవన్నీ మాట్లాడాలని నాకు ఇష్టం లేదు. ఓకేరా అంటే 100% ఇక్కడైతే ఉంది కదా, అది పెయిన్ ఉంది కదా. పెయిన్ ఎవరికైనా ఉండిద్ది. ఇంకా అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని మనం మాట్లాడుకోవడం కూడా. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? లిరికి 4 years వరకు. లిరికి 4 years, 3-4 years వరకు కలిసి. 3-4 years వరకు. ఎప్పుడు అనిపించలేదు అంటే విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము బాగుండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం. అసలు మా పేరు అంటేనే చాలా మందికి ఇష్టం. సో అందరూ దిష్టి పెట్టే అంతలా ఉండేది. అంటే నేను విన్నది ఏంటి అంటే ఒక మంచి పేరు, మంచి అండర్స్టాండింగ్ ఉంటది, ఒకరికొకరు మంచి సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు, ఇంత బాగుండేది వీళ్ళిద్దరు లైఫ్ అనేదే నేను విన్నాను. మరి సడన్ గా అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్, అది నేను కూడా అడగకూడదు, ఇష్టం లేకుండా నేను ఏం జరిగింది అనేది అయితే నేను అడగను. బట్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే లైక్ ఇద్దరం బాబు కోసం అయినా సరే, బాబు కోసమని ఆలోచించలేదు ఇంకా, అంతే. అంత కోపంలో ఉండే తను, అంత కోపంలో ఉండే నేను, అంత కోపంలో ఉండే. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు హ్యాపీ అక్క. ఎవరు ఎక్కడున్నా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అంతే. పాస్ట్ని తలుచుకొని అసలు ఏడవకూడదు. అంటే నేనేంటంటే లిరిక్ కూడా అదే చెప్తాను, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఊకే తలుచుకొని నేను అక్కడే ఆగిపోకూడదు కదా అక్క. సో ఆఫ్టర్ డివోర్స్ అంటే ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత మీ ఇద్దరి రిలేషన్షిప్, నీ లైఫ్ నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఫ్యామిలీ ఏమంటారు, నువ్వు కావాలని చేసుకున్నావు, ఇప్పుడు నీది నువ్వు అనుభవించాలంటారు ఎవరైనా కోపంలో. అది ఎంత మంచిగా ఉన్న పేరెంట్స్ అంటారు. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, లిరిని పట్టుకొని కరీంనగర్కి వచ్చేసాను. గోదావరికర్ నుంచి అంటే కాలనీ నుంచి కరీంనగర్కి వచ్చేసి ఒక రూమ్ తీసేసుకొని సేమ్ ఈవెంట్స్, అప్పుడు యూట్యూబ్ సాంగ్స్ వస్తున్నాయి నాకు, సాంగ్స్ చేస్తూ ఇటు ఈవెంట్స్ చేస్తూ లిరిని చూసుకున్నాను. ఎలా అంటే తను ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు సేమ్ నేను స్టేజ్ ఎక్కడము, లిరి కింద ఉండడము, మళ్ళీ కింది దిగి వాడిని చూసుకోవడం, మళ్ళీ పైకెక్కి మళ్ళీ చేయడం, అవన్నీ చేశాను. తర్వాత అంటే నార్మల్గా నెల్లూరు ఈవెంట్ అని నా ఫ్రెండ్ ఉండిద్ది, ఇంకెక్కువ మనీ కావాలి కదా ఇప్పుడు లిరి కోసం. ఈవెంట్కి వెళ్ళాను, దాన్ని అడిగి ఇలాగ నాకు కావాలని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ ఉండే, పేర్లు వద్దు ఎవరి, వెళ్ళినప్పుడు ఏంటి మరి సంగతి ఇలా ఉంటే నేను ఇస్తాను డబ్బులని, అదే నేను డీలో చూపించాను. కమిట్మెంట్. ఎస్, అలా అడిగాడు, ఆ రోజు అడిగాడు. ఓకే, కానీ అందరూ ఏమనుకున్నారు, కరీంనగర్లో ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో తను అన్నాడు ఏమనుకుని తనకు అందరు ఫోన్లు చేశారంట. కానీ కాదు, అది అన్న కాదు, వేరే తను చూసే ఉంటాడు వీడియో, అర్థమవుతుంది ఆయనకి. అప్పుడు అడిగినప్పుడు నేను ఆయన కొట్టేశాను అనమాట. కొట్టేసి అసలు ఇలాంటి డబ్బులతో నా కొడుకు నేను చూసుకోను, అసలు ఇలాంటి 1 రూపీ కూడా నా కొడుకు పెట్టను. నేను ఇప్పటికి కూడా అంతే అక్క. అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అక్క, నేను ఓపెన్గా చెప్తున్నాను. అమ్మాయి తలుచుకుంటే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, ఈజీగా చేసుకుంటారు. కానీ నా కొడుక్కి నా చెమటతోనే నేను పెట్టాలి, ఏదైనా సరే వానికి. నేను ఎంత కష్టపడతానో ఆ కష్టంతోనే నా కొడుకు పెరగాలి తప్ప తప్పుదారిలో పోకూడదని నేను ఇప్పటివరకు కష్టపడుతూ ఉన్నాను, స్టిల్ నౌ అంతే. నేను లిరికి ప్రతి ఒక్కరు చెప్తాను, నైట్ పడుకునేటప్పుడు ఇది జరుగుతుంది డాడీ, బయట ఇలా అంటున్నారు, నేను ఇది చేస్తున్నాను, ఇది జరుగుతుంది. వానికి ఎందుకు తెలియదు అక్క, వాడు చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఏ టైంకి ఇంటికి వస్తున్నాను, ఏ టైంకి పడుకుంటున్నా, అసలు తింటున్నానా తినట్లే. ఒక్కొక్కసారి వాడిని పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు. రాత్రి అయితే నిద్ర పట్టదు అసలు, నాకు అసలుకే పట్టదు. ఈ కామెంట్స్ చూస్తే నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు ఈ లోకంలో ఎవరు భార్యాభర్తలు విడిపోలేదేమో, మేమిద్దరమే విడిపోయామేమో. వదిలేయడం కాదు, ఇద్దరం అనుకోనే కదా విడిపోయింది. తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది. బాగున్నప్పుడు అసలు మీకేంటి, నా టాలెంట్ ఏందో మీరు చూడాలి. పబ్లిక్ ఏం చేయాలి, నీలో ఏం టాలెంట్ ఉంది అదొక్కటే చూడాలి. పర్సనల్ చూసి ఎదుటి వాళ్ళని బాధపడితే వీళ్ళకి ఏమొస్తుంది. కొన్ని రోజులు నేను బయటికి రాలేదక్క, కామెంట్స్ చూస్తే కొన్ని రోజులు నేను 3 months దాకా నేను అసలు బయటికే రాలేదు, ఇంట్లోనే ఉండి తిండి తినకుండా ఏడ్చుకుంటున్న రోజులు ఉన్నాయి. ఏంట్రా నాయన అంటే, నేను ఒక అబ్బాయితో రీల్ చేశాను అనుకో, వానికి నాకు ఉంది అంతే, కొత్తని పట్టిందిరా ఇది. తమ్ముడు అన్నని మెన్షన్ చేయకూడదు, ఇప్పటికీ అంతే. తమ్ముడు అని మెన్షన్ చేయకూడదు, ఏం మెన్షన్ చేయకుండా ఒక అబ్బాయితో రీల్ పెట్టాను అనుకో, కొత్త అబ్బాయితో, కొత్తోడు దొరికాడు రా దీనికి, వాడు కాదు ఇంకోడా అని చెప్పేసి. అంటే ఆ కామెంట్ చూసినప్పుడు, ఇప్పుడు లిరి అబ్బాయి అక్క, వాడు పెద్దగైన తర్వాత మీ మమ్మీ
ఇలా అని వానితో అన్నారనుకో, వాళ్ళు ఆగిపెట్టి కొట్టి మా మమ్మీ ఏందో నాకు తెలుసు అనాలి. అందుకే లిరికి ప్రతి ఒక్కటి నేను చెప్తాను. ఇది జరుగుతుంది డాడీ, ఇది జరుగుతుంది. వాడు నన్ను క్వశ్చన్ వేయకూడదు. నేనేంటో లిరిక్ ఒక్కని తెలిస్తే చాలక్క, వీళ్ళందరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవడు ఎంత పెట్టుకుంటాడో పెట్టుకొని, ఎవడు ఎంత చేసుకుంటాడో చేసుకొని, నేను ఇది రాని వీళ్ళకి ఎందుకు ప్రూవ్ చేయాలక్క నేను? లిరికి ఏమన్నా అయితే వీళ్ళు వచ్చి పెడతారా? నా రూమ్ రెంట్ కడుతున్నారా? నా ఈఎంఐ కడుతున్నారా? నాకు తిండి లేకపోతే నేను పస్తులున్న రోజులు ఎవరైనా వచ్చి నాకు పెట్టారా? ఎవరు పెట్టరు. కానీ మాటలైతే చాలా మాట్లాడతారు. సో నాకు ఎవరి గురించి పట్టించుకొని నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇదిరా, నేను ఏ తప్పు చేయలేదురా అని నేను ఒకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేనే లేదు. నాకు కొడుకు ఒక్కడు నన్ను నమ్మితే చాలు, ఎవరు నమ్మకపోయినా పర్లేదు. నేను అదొక్కటే నమ్ముకొని ఉంటున్నా. వీళ్ళకి కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు నెగిటివ్గా చూడొద్దక్క. మన కళ్ళు ఎలా చూస్తాయో అది అలాగే ఉంటుంది. నేను ఇప్పటికి ఒకటే నమ్ముతున్నా, నేను కష్టపడుతున్నా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నానక్క. ఎస్, నేను కష్టపడకపోతే ఈ స్టేజ్కి రాను. నేను ఎప్పుడో ఎక్కడో ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఇక్కడ దాకా నేను వస్తానని నేను అనుకోలేదు. అసలు నేను డీలో చేస్తాను కూడా అనుకోలేదు. అంత స్టేజ్ నాకు కాదనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఫోక్ డాన్సర్ని, ఒక రియాలిటీ షోలో నేను చేస్తాను అనుకున్నానా? నా డాన్స్ వాళ్ళకి నచ్చుతుంది అనుకున్నానా? నచ్చింది ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ పొజిషన్లో ఉంటాను. అంతే అక్క. ఇంతకు మించి జనాలకి నేను చెప్పేది, ఒక సిస్టర్గా అనుకుంటారో, ఒక అక్క అనుకుంటో తెలీదు, వాళ్ళ ఫ్యామిలీలో ఇదే జరిగితే ఇలా ఊరుకుంటారా? ఎప్పుడు చూసినా ఇంకా నేను సూసైడ్ చేసుకున్నాను అక్క, తెలుసా? అంటే నాతో కాలేదు, ఇంకా నాతో అస్సలకే కాలేదు. ఏంట్రా ఇది, ఈ కామెంట్స్ ఏంది, ఈ కథ ఏంది, అసలు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు అనాలి? తప్పు చేస్తే మనకు అనిపిస్తుంది, అనుకోండిరా పోనీరే అనిపిస్తుంది. చేయనప్పుడు అనిపించినప్పుడు తర్వాత నేను లిరిని చూశాను. నేను పోతే లిరిని ఎవ్వరు చూసుకోరక్క, ఇది 100%. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు చూసుకుంటారు? కొన్ని రోజులు చూసుకుంటారు. అమ్మ ఉండే ఫీలింగ్ ఎవరికి ఉండదు. నాన్న లేకుండా బతకొచ్చు అక్క, అమ్మ లేకుండా బతకలేము. అది లిరిని నేను బాగా ఆలోచించా. అరే నేను చనిపోతే లిరిని ఎవరు చూసుకుంటాడు? లిరికి ఇప్పటికి కూడా అక్క, వాడు నేను ఎక్కడున్నా ఫోన్ చేస్తే వానికి 5 నిమిషాల్లో ఏది కావాలంటే అది తెప్పిస్తాను తెలుసా నేను ఇప్పటికీ. అంటే వానికి ఎలాంటి ఫీలింగ్ ఉండకూడదు, ఎలాంటి బాధపడి పడకూడదు. నేను చిన్నప్పుడు ఎలా బాధపడ్డానో వాడు అసలు పడొద్దు. ఏదైనా సరే వానికి 5 మినిట్స్లో పెట్టేస్తాను నేను బతికేది, నేను బతుకుతుంది వాని కోసమే అక్క. స్టిల్ నౌ నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు. ఇంకా పెద్దగా కొరియోగ్రాఫర్ కావాలి, పెద్దగా ఉండాలి, ఇంకా పేరు రావాలి అవసరం లేదు. నాకంటూ ఒక పేరు వచ్చింది చాలు. వాడిని మంచిగా చదివించాలక్క, నా గోల్ అదే. వాడు మంచిగా చదువుకొని వాడు ఒక మంచి పొజిషన్లు ఉంటే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేనే లేదు. మేబీ చాలామంది అర్థం చేసుకుంటారేమో, అంటే నిజంగానే ఈ కమెంట్స్ అనేది అది ఒక సెలబ్రిటీ అని లేదు, ఒక యాంకర్ అని లేదు, లేదు అంటే ఒక ఆర్టిస్ట్ అని లేదు, ఒక హీరో అని లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకి అవసరం లేదు. అది టక్మని కమెంట్ పెట్టేస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది వాడికి అనవసరం. అదే వాడి ఇంట్లో జరిగితే వెంటనే రియాక్ట్ అవుతాడు. అదే ఎదురమ్మాయికి అదే సిగ్గు లేకుండా వాడు కమెంట్ పెడతాడు. నీకు నచ్చినప్పుడు వీడియో చూడడం ఎందుకక్క? నేను అంటాను, సేమ్ డాన్స్ అన్న కామెంట్ పెడతారు. ఇప్పుడు ఫోక్ స్టైల్ అనేది ఒకటే స్టైల్ ఉంటుంది అక్క, డిఫరెంట్ ఉండదు. మీరు నన్ను చూసి ఇప్పుడు ఒక 5 years నుంచి నేను ఫోక్ డాన్స్ చేస్తున్నాను. చూసి ఒకటేసారి నేను చూశానక్క, రోజు నిన్ను చూస్తూనే ఉంటాను. ఒక 1 month తర్వాత నేను చూస్తే అరే అక్క సన్నగా అయిపోయావు అంటాను. డిఫరెంట్ తెలుస్తుంది. నువ్వు రోజు నన్ను చూసిన తర్వాత నీకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది? సేమ్ డాన్స్, సేమ్ మూమెంట్స్ ఇలా పెడుతూ ఉంటే నాకు ఓకే పర్లేదు, వీళ్ళకి తెలియదు కదా అనిపిస్తుంది. కానీ ఆయన అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, మన నాలిక అదుపులో ఉంటే చాలా. ఒక్క నాలిక వల్ల కొన్ని లైఫ్లే నాశనం అయిపోతాయి అక్క. వాడు మాట్లాడే ఒక్క మాట వల్ల కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారేమో భరించలేక, కొంతమంది విడిపోతారేమో నువ్వు పెట్టిన కామెంట్ వల్ల. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే పోనీలే ఇంతే. అందుకే గణేష్ మాస్టర్ అన్నాడు, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి జాను, పట్టించుకోకని. నేను అదే ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఎంతనన్నా పెట్టుకొని అక్క, పెట్టినోడు ఎవడు నాకు వచ్చి ఏం చేయడు. అసలు వాళ్ళ గురించి నేను మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క, చాలా మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నావు. అది చాలా హ్యాపీ నాకు. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి రెస్పెక్ట్ని సంపాదించుకున్నావు కదా. సో లిరి ఏమంటాడు అంటే లైక్ ఊహ తెలిసిన తర్వాత అంటే నీ ప్రాబ్లమ్స్ని కానీ నీ గురించి కానీ అర్థం చేసుకొని నీతో ఏం మాట్లాడతాడు? అసలు మేము ఒక అక్క తమ్ముడు ఫాదర్ మదర్ ఉంటారు కదా, అలా ఉంటాం. వాడు నాకు డాడీ లాగా చేస్తాడు. అప్పుడప్పుడు కోపగించుకొని ఫోన్ చేయడు. అప్పుడు నేను ఫోన్ చేసి, ఎక్కువ ఉండను కదా అక్క, నేను షూట్స్కి తిరుగుతూ ఉంటాను.
డాడీ నాకు రోజుకి 3 టైమ్స్ కాల్ చేయాలి, నేను మాట్లాడతాను 3 టైమ్స్. ఒకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత ఒకటి, పడుకునేటప్పుడు ఒకటి. అంటే నాకు ఎవరు రెగ్యులర్గా ఫోన్ చేయరక్క. మా మమ్మీ డాడీకి వాళ్ళు కదా, వాళ్ళకి ప్రేమ ఎలా చూపించాలి ఏంటి అనేది మా మమ్మీ డాడీకి తెలియదు. నేను చాలా ఫీల్ అవుతున్నప్పుడు నా పక్కకి డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మమ్మీ డాడీ రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేయరేంటి నాకు అని చాలా ఏడ్చేదాన్ని నేను. అప్పుడు లిరి నా రిక్వెస్ట్ చేశాను, నాకు ఫోన్ చేయి డాడీ రోజు అంటే, స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తాడు, వచ్చిన తర్వాత చేస్తాడు, పడుకునేటప్పుడు చేస్తాడు. అప్పుడప్పుడు చేయలేదనుకో నేను ఫోన్ చేసి ఏడుస్తాను. ఏంది లిరయ్య నాకు ఉంది, నువ్వే కదా చేయట్లేదంటే, చేస్తానమ్మా ఎందుకు చేయను, మర్చిపోయాను ఇలా అంటాడు. కానీ నేను ఏడుస్తాను అనుకో, పట్టేసుకుంటాడు అక్క నన్ను. ఏడుపంతా అయిపోయేదాకా పట్టేసుకొని, ఏడోక జానమ్మా నేను ఉన్నాను కదా, ఎవడేమన్నాడు చెప్పు ఇప్పుడు, అలా రియాక్ట్ అవుతాడు. ఎవడేమన్నాడు వాని సంగతి చెప్తాను, నేను పోలీస్ అయ్యి గన్ను బట్టి కాలుస్తాను వాడిని, నేను రాసుకుంటాను డాడీ పేర్లన్నీ, ఎవడేమని అంటున్నాడు ఆ పేర్లన్నీ రాసుకుంటాడు, వాళ్ళందరూ నువ్వు కాల్చి పడాయి. చాలా ధైర్యం ఇస్తారు లిరి నాకు, నేను ఉన్నాను కదా. ఏమంటాడు తెలుసా, లిరి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు కదరా, నన్ను వదిలేస్తావు కదరా అని అంటే, నువ్వు అట్లా అంటే నేను పెళ్ళే చేసుకోను అంటాడు. సీరియస్గా అక్క వాడు, నేను అసలు పెళ్ళే చేసుకుని అలా అంటే నాకు పెళ్ళొద్దేమొద్దు అంటాడు. ఇప్పుడు ఎంత ఏజ్ వానికి? ఇప్పుడు 10 years అక్క. 10 years, 5th క్లాస్ వాడు. 5th క్లాస్ చదువుతున్నాడు. అసలు నార్మల్గా వాడు, అమ్మో అక్కడ అబ్బాయిలు ఉన్నారంటే, ఒకవేళ నేను నైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా బయటకి, ఏం డ్రెస్ అది, బయటకి ఎందుకు పోతున్నావు, లోపల నడు అంటాడు. సీరియస్గా అక్క వాడు ఇప్పటి నుంచే నన్ను అలాగా సీరియస్గా, చాలా వాడి మైండ్ వాడు. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు ఎక్కడికైనా ఊర్లో వెళ్ళి ఈవెంట్స్ ఏమైనా చేసి రావాలి అంటే, అక్కడ తన కుకింగ్ కానీ తను ఉండడానికి అమ్మ ఉంటుంది. అమ్మ నీతోనే ఉంటుంది. అమ్మ నాతోనే ఉంటుంది. ఇక్కడ ఒక 20 days ఉంటుంది, మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్తా ఉంటుంది అలా. ఇక డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నా దగ్గర డాన్సర్స్ ఉంటారు కదా, సిరి అని చెప్పేసి, మాన్సా అని చెప్పేసి, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంకా నాకు బేసిక్గా నీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం కూడా కొంచెం నా డాన్సర్స్. అందరికీ డాన్సర్లు వచ్చి చేసి వెళ్ళిపోతారు, కానీ నాతో చేసే బాయ్స్ గర్ల్స్ నాకు తమ్ముళ్ళు చెల్లెలాగాక. నేను ఏడిస్తే ఊకోబెడతారు, నాకు అన్నం తినిపిస్తారు, నేను డల్గా ఉన్నా అంటే ఇంటికి వచ్చేస్తారు. శాండీ అని ఒకడు, దీపక్, ఉమేష్ అని, సంతు అని, ఇప్పుడు రాజు అని చెప్పేసి, ఇంకా మాన్సా, జోష్న, సిరి అని, వీళ్ళందరూ నా పక్కకే ఉంటారక్క. నేను ఏడ్చాను అనుకో, ఇలా రౌండ్ కూర్చుంటారు తెలుసా, నా కాలు పట్టుకుంటాడు ఒకడు, ఇలా పట్టేసుకుంటాడు. రాత్రులు కూర్చొని ఏడుస్తాను అనమాట. వీళ్ళు వెంటనే లేచేస్తారు, లేచి నా చుట్టూ కూర్చొని, అక్క మేము ఉన్నాం అక్క, సచ్చే వరకు ఉంటాం అక్క. నిజంగా ఏ డాన్సర్కి సైడ్ డాన్సర్స్ ఇంతగానం ఉంటారు అని అంటే నా ఒక్కదానికే కావచ్చు అది దక్కింది. వీళ్ళందరికీ నిజంగా ఎంత చేసినా నేను రుణం తీర్చుకోలేను వీళ్ళకి. చాలా మంది అక్క నాకు బయటికి వెళ్తే వాళ్ళ సొంత కూతురులాగా చెల్లెలాగా అంత రిసీవ్ చేసుకుంటారు నన్ను. అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలనిపిస్తుంది, కానీ ఒక్కసారి చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది మళ్ళీ. అది ఎందుకు అని పెట్టినోడే చూస్తాడు వీడియో, ఆ పెట్టినోడే మనం ఎట్టని బయటికి వెళ్తే వాడు పెట్టినోడు వచ్చి ఫోటో దిగుతాడు మళ్ళీ. చూడక్క, వానికి నచ్చకపోతే అసలు చూడకూడదు, నువ్వు ఓపెన్ కూడా చేయకూడదు. నీకు నచ్చలేదంటే ఫోటో కనిపిస్తుంది కదా, అసలు నువ్వు చూడకూడదు, వేరే వీడియోస్ చూడు. అంతే కదా, నచ్చలేదంటావు, చూస్తావు, కామెంట్ పెడతావు, మళ్ళీ వచ్చి ఫోటో దిగుతావు. ఎందుకురా అయ్యతోని. కానీ ఒక్కటి జాను, అంటే ఎదుగుతున్న కొద్దీ దెబ్బలు పడుతూనే ఉంటాయి, అలా అని మనం ఆగిపోకూడదు కదా. సో నువ్వు కూడా ఈ రోజు నుంచి ఇప్పుడు నీది మనసులో ఉన్న ఫీలింగ్ ఓపెన్ అప్ అయిపోయావు. ఎంతో మంది జనాలకి ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది అర్థమవుతుంది. సో కష్టపడుతున్నావు, బాబు కోసం కష్టపడుతున్నావు కదా. ఈ డ్యాన్స్ వల్ల ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా స్ట్రెయిన్ అయిపోతారు, వాళ్ళ కాలు ఎలా నొప్పెడుతుంది, వాళ్ళకి ఎంత ఆకలేస్తుంది, వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అవుతారు, ఎంత స్ట్రెయిన్ అవుతారు, ఎంత స్ట్రెస్ అవుతారు, ఎన్ని దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్లీ మేము చెప్పులు వేసుకోము ఫోక్ సాంగ్స్లో. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కొన్ని సాంగ్స్కి వేసుకుంటారు. అక్కడ రాళ్ళు ఉండని ముళ్ళులు ఉండని మేము చేసేస్తాం. ముళ్ళులు గుచ్చి రాళ్ళు గుచ్చి పిల్లలు ఎంత అలసిపోతారు తెలుసా, చాలా అలసిపోతారు. నేను అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎక్కువ అమౌంట్ ఉంటుంది, కానీ సైడ్ డాన్సర్ అనే వాళ్ళకి 1500 ఇస్తారక్క. మార్నింగ్ 5 గంటలకు లేవాలి, మళ్ళీ అయిపోయేదాకా చేయాలి. ఫుడ్ టైంకి ఉండదు, ఏముండదు. నేను ఎందుకు వాళ్ళ గురించి నేను అదే పొజిషన్ నుంచి వచ్చాను, నాకు తెలుసు. కొంతమంది చాలా చీప్గా చూస్తారు తెలుసా ప్రొడ్యూసర్స్ సైడ్ డాన్సర్లని. డాన్స్ క్లాస్లో పడుకోండి, ఇక్కడే పడుకోండి అంటారు. నాకు ఎంత కోపం వస్తుందంటే, నేను డాన్స్ క్లాస్లో పడుకుంటా అక్క వాళ్ళతో వెళ్ళి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని తింటాను, వాళ్ళతోనే పడుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ బాధ.
అంటారు అక్క నువ్వేంది అక్క ఇక్కడ పడుకుంటావు అంటే లేదురా మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నాకు తెలుసు మీ బాధ ఏంటో. చాలా అంటే చాలా చీప్. మామూలు కూడా అక్క ఇప్పుడు డాన్సెస్ అంటే రావాలి మేకప్ వేసుకొని డబ్బులు ఇవ్వట్లేదా, రావాలి చేయాలి అక్క అంటే తప్పుగా అనుకోద్దు. సింగర్స్కి అందంతో పని లేదు, నార్మల్గా ఒక యాక్టర్కి ఒక యాంకర్కి దీంతోనే పని. మనం ఇది ఎంత కాపాడుకుంటే మనకు అన్ని అవకాశాలు వస్తాయి అంతే. సింగర్కి ఒక గొంతు ఉంటే సరిపోద్ది, వాళ్ళు నిల్చొని పాడతారు గంటలు గంటలు పాపం స్టూడియోలలో. కానీ ఇక్కడ ఏం తెలుసా, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలి ఒక ఆర్టిస్ట్, మేకప్ వేసుకోవాలి, నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు పట్టించుకోరు, వెళ్ళాలి చేయాలి. చాలా కష్టం అక్క. చూసే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది కానీ ఈజీ కాదు. అది ఎంత కష్టపడి ఎన్ని మాటలు పడి ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు 100% అర్థమవుతుంది. సో అందరికీ కూడా అంటే ఒక్క జాను తరపు నుంచి అనే కాదు, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కమెంట్స్ అనేది కొన్ని లైఫ్ని పాడు చేస్తుంది. అవును, కొంతమంది కపుల్స్ లైఫ్ని కొలాప్స్ చేస్తుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలా సఫర్ అవుతారు. దానివల్ల వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేరు, ఇష్టాలని కోల్పోతారు. ఇవన్నీ జరుగుతాయి ఆ ఒక్క కమెంట్ వల్ల, ఆ ఒక్క లైన్, ఆ 2 lines వల్ల ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. దయచేసి ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఫ్యామిలీ ఉందా, మీకు చెల్లి లేదా, మీకు ఆడపిల్ల లేదా, ఇవన్నీ కాదు. ఒక కమెంట్ పెట్టేటప్పుడు 1కి 10 times ఆలోచించి ఒక కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టకపోయినా పర్వాలేదు, ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి డిస్కరేజ్ చేసి ఒక మనిషిని హట్ చేసే విధంగా ఎవ్వరికి కూడా దయచేసి కమెంట్స్ పెట్టకండి. ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ఒక యాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. దయచేసి నెగిటివ్ కమెంట్స్ అనేది ఎవ్వరికి కూడా పెట్టకండి. ఇది ఒక్కటే పర్సనల్ రిక్వెస్ట్. నీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా చెప్పేశాను. అర్థం చేసుకునే వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బాగుంది లైఫ్, బాగుంది ఉండడానికి ఓన్ హౌస్ ఏమైనా తీసుకుంటున్నా? ప్లానింగ్ అక్క, ప్లానింగ్లో ఉన్నావు. వెరీ సూన్ నేనైతే చాలా తొందరగా ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా. ఒక చిన్నదైనా సరే, ఒక సొంత ఇల్లు ఉంటే హ్యాపీగా నువ్వు నీ కొడుకు ఉండొచ్చు. నేను నా డ్రీమే అదక్క, నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో లిరి నేను ఉండాలి. మన ఇంట్లో మనం ఉంటే కారంతో తిన్న ఎవరేమన్నదక్క, సీరియస్గా నాకు అది డ్రీమ్. నేను దానికోసమే కష్టపడుతున్నాను. ఇంకా లిరియా పెళ్లి చేసుకొని నాకు ఒక ముద్ద పడేస్తే ఇలా టీవీ చూసుకుంటూ హాయిగా కూర్చుంటాను. పెళ్లి చేసుకోవా జాను? ఇంకా లేదక్క, మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. బయట చాలా వినబడుతున్నాయి, ఏమని పెళ్లి చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటది వెరీ సూన్. చూస్తారు కదా మీరే, అంతేనా? ఇప్పుడు ఎవరైనా మాటలు అంటారు, చూస్తూ చూస్తూ అవుతుంటే ఇంకా కాదు కదా తప్పేమోలే అనుకుంటారు. అందుకే నేను ఎప్పుడైనా లాస్ట్ వరకు ఏదైనా నిజం తెలుస్తుంది బయట, అంతే. సో మ్యారేజ్ చేసుకునే లేదక్క, అస్సలు చేసుకో లైఫ్ లో. ఎందుకు అనేది కూడా చెప్తాను. నా హ్యాపీనెస్ కోసం నేను చేసుకుంటే లిరిని చూసుకోవాలి కదా అక్క, లిరిని యాక్సెప్ట్ చేయాలి కదా. ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అంటే ఆల్మోస్ట్ 8 years అయిపోయింది కదా. వస్తాయి అక్క, ఎందుకు రావు? ఒక అమ్మాయికి అమ్మాయి ఎలా ఉన్నా వచ్చేస్తాయి. అమ్మాయి బాగుందా బాగాలేదా కాదు, అమ్మాయికి ఎలాగైనా వచ్చాయి చాలా వచ్చాయి. బట్ ఎవరిని యాక్సెప్ట్ చేయాలనిపించలేదు. లిరిని చూసుకుంటానని ఎవరు చెప్పలేదా? చెప్పారు, అంటే చెప్పారు లిరిని చూసుకుంటాను, కానీ నాకు నమ్మకం పోయింది, అందరి మీద పోయింది. ఇప్పుడు ఉన్న మాట రేపటి రోజు ఉండదు. నా సంతోషం కోసం నా కొడుకుని బాధ పెట్టలేదు. ఇప్పుడు వచ్చినోడు మళ్ళీ పాపో బాబో కావాలక్క కంపల్సరీ. తర్వాత లిరిని సరిగ్గా చూసుకోకపోతే అసలు నా వల్ల లిరి ఎందుకు బాధపడాలి? నా కడుపులో పుట్టాడు, వాని కోసం నేను ఏదైనా వదులుకోవాలి, నాకు అవసరం లేదని ఫిక్స్ అయ్యి. లిరి ఎవరిలా ఉంటాడు? టోనీలా ఉంటారా? మిక్సింగ్ ఉంటాడు కదా. మిక్సింగ్ ఉంటాడు. తను మాట్లాడతాడా వాళ్ళ ఫాదర్తో? ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడా? ఇప్పుడు లేదు, అప్పుడప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అసలు కంప్లీట్గా లేదు. బాబ్ సైడ్ నుంచి కట్ చేసేసాడా, తనే కట్ చేశారా? బర్త్డేకి మాత్రం మాట్లాడుకుంటారు. సో నువ్వు ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలేదా? లేదక్క. డీలో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నార్మల్గా ఫోన్ చేశారు వాళ్ళు, చేసేసి నేను మనాలిలో ఉన్నాను అప్పుడు, లిరి కోసం వెళ్ళాను, లిరి బర్త్డేకి ముందు వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది నాకు ఫస్ట్. అబ్బా నేను ఇప్పుడు రాలేనండి, నేను చేయలేను, 24th అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చాను, లిరి బర్త్డే 4th కదా, June 4th. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కావాలండి మీరు కంపల్సరీ అన్నారు. ఓ ఇంకేంటి వస్తానండి, లిరి బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చేస్తాను ఆఫీస్కి అన్నాను, వెళ్ళిపోయాను, సైన్ చేసేసాను. శేఖర్ మాస్టర్ ఇచ్చే కమెంట్స్ మాత్రం వేరే లెవెల్. అసలు నా లైఫ్లో జానుకు ఒక మెమొరీ ఉందంటే, శేఖర్ మాస్టర్ జాను జాను అని ఎప్పుడు అన్నాడో, తను వచ్చి నీల్ డౌన్ చేసినప్పుడు అసలు కిందికి వచ్చినాక నేను ఫుల్ ఏడ్చాను. అంటే నా డాన్స్ నచ్చుతుందా, నా డాన్స్ నన్ను చాలామంది ఒకటే స్టైలు
ఒకటే అది, దీనికి డాన్స్ రాదు అని నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది అంత పెద్ద మాస్టర్ నా జాను పేరుకి అందం వచ్చింది. ఆ మాస్టర్ జాను జాను అనేసి వచ్చి నీళ్ళు చేస్తే నిజంగా నేను అంత బాగా చేశాను, నాలో అంత టాలెంట్ ఉందా నా మీద నాకే ఒక్కసారి అనిపించింది. గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు కానీ, వీళ్ళకి నా డాన్స్ నచ్చుతుంది, నాలో కూడా టాలెంట్ ఉందిరా అనిపించింది. అంటే నాకు అదే మూమెంట్ అక్క. నేను లైఫ్లో అసలు మర్చిపోను. నాకు డాన్సర్కి ఏం కావాలంటే ఒక గుర్తింపు చాలక్క. ఇంకా పెద్ద కోరికలు ఇంకేం లేవు, అయిపోయింది. రీసెంట్ పర్ఫార్మెన్స్ లో శేఖర్ మాస్టర్ కూడా జాను దాంతో కూడా వీడియో చేసేసారు. దాని తర్వాత చాలా వీడియోస్ బయటకు వచ్చాయి కదా, కొన్ని నెగిటివ్ ట్రోల్స్. ఇంకా అవన్నీ అలాగే ఇంకా పట్టించుకోండి, నేను పట్టించుకోవద్దని పట్టించుకోలేదు. ఒకవేళ పాత జాను ఉంటే ఇంకా కూర్చొని ఏడ్చేదాన్ని ఇలాగా, ఇంకా ఏడవద్దని ఫిక్స్ అయ్యే. సో నిజంగా అభి నిజంగా వాడి టాలెంట్ డి జూనియర్స్ అప్పటి నుంచి అనుకుంటానమ్మా వీళ్ళు తెలుసు నాకు. అభి, సోమేష్, రాజు, వీళ్ళు ఒక థికెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. ఓకే, రాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళిద్దరు మాత్రం కనబడతారు. ముగ్గురు హార్డ్ వర్కర్స్. అభి ఎంత హార్డ్ వర్క్, సోమేష్కి కొరియోగ్రఫీ చేశాడు, రాజుకి కొరియోగ్రఫీ చేశాడు. చిన్న పిల్లడు కాస్త ఈ రోజు వాడు కొరియోగ్రాఫర్ అయిపోయాడంటే ఒరే నువ్వు ఎంత నుంచి ఎంత వచ్చేసావు, నేను పెద్ద అయిపోయాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటది. నిజంగా వాడి బాడీ స్టైల్ కానీ అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీడి ఇక్కడ అసలు ఆయన ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ చేశాడు కదా, ఎవరు అలా చేసినప్పుడు అట్లా ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఎంజాయ్ చేస్తుంటే హన్సిక గారు అన్నారు, ఒక కూతురు చేస్తే ఫాదర్ ఎలాగ ఎంజాయ్ చేస్తాడు అలా చేస్తున్నాడు అని చెప్పింది. ఏదైనా తన స్టూడెంట్ అనేది నిజంగా చేస్తే అది ఆ మాస్టర్ కి అది ఒక హ్యాపీనెస్ కదా. అంటే నేను కావాలని నేను తన పేరు చెప్పాను, ఇద్దరు మాస్టర్స్ పేరు చెప్పారు వీళ్ళు, నాకు అభి మాస్టరే కావాలని చెప్పాను నేను. సూపర్ చెప్పాను. అప్పుడు మాస్టర్ వచ్చారు, ఓకే బాగుంది, మంచి, చాలా మంచోడు అభి. చాలా అంటే అసలు ఎవరికి తెలీదు, చాలా మంచోడు, చాలా అల్లరి. చిన్నపిల్లడు ఎలా ఉంటాడు అలా ఇంకా నేను చిన్నోని అంటాడు. లేదురా పాప నిజంగా చిన్నోడే, అంత లేదక్క, పొరపాటున మీసాలు గడ్డలు వచ్చాయి అంతే. అమ్మ ఇంకా అంటాడు, చూసావా నేను చిన్నోడిని, ఇప్పటికే ఫీల్ అవుతుంది చాలా చిన్నోడిని, నువ్వు అన్నావా ఇంకా అయిపోయింది. నిజంగా అసలు వాడి డాన్స్ కి మాత్రం వాడి బాడీ లాంగ్వేజ్ అసలు నిజంగా వాడి పర్ఫార్మెన్స్. నేను చాలా కొంచెం నా డాన్స్ చేంజ్ అయిందంటే తన వల్లే. అవునా, సూపర్. ఫోక్ కాస్త చాలా మంచి మంచి డాన్సెస్ చేస్తున్నావు కదా. అసలు ప్రాక్టీస్ ఎలా ఉంటుంది జాను? మాస్టర్ గురించి తెలిసిందే కదా, రాత్రులు ఉంటాయి ప్రాక్టీస్, మార్నింగ్ ఉండదు. మార్నింగ్ అంతా పడుకుంటాడు. పోనీ నీకు కూడా నైట్ నిద్ర పట్టదు. అవును, ఇది బాగా కలిసిపోయింది మాకు. నైట్ 9 నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3 అవుద్ది. అంటే అందరూ ప్రాక్టీస్ ఎలా చేస్తారు, 24 గంటలు చెయ్యి అంటారు, అలా ఉండదు. అభి మాస్టర్ది ఎలా ఉంటుంది, ముచ్చట పెడతాడు, గేమ్ ఆడతాడు, కానీ 3 hours ఉంటుంది కదా టైం, ఆ 3 hours చేసేస్తాడు. అసలు పాట అయిపోయిందా, చేసేసారా అనిపిస్తుంది, అంత ఫాస్ట్ గా ఉంటాడు. అంత ఎన్ని డేస్ డ్యూరేషన్ లో అయిపోతుంది ఒక సాంగ్ కొరియోగ్రఫీ? అంటే ఒక సాంగ్ ఒక 2 days 3 days లో మొత్తం అయిపోతుంది. 3 days లో ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, నైట్ కంప్లీట్ చేస్తాడు. అంత ఘోరంగా అభి మాస్టర్. సూపర్. ఆఫ్టర్ డి తర్వాత నీకు ఏమైనా ఫిలిమ్స్ లో కొరియోగ్రఫీ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ? మూవీస్ నుంచి ఫోన్ వచ్చిందాక తర్వాత గుడ్ న్యూస్ వింటారు. యాజ్ యాక్టర్ గా వావ్, కంగ్రాచులేషన్స్ జాను. థాంక్యూ అక్క, కంగ్రాచులేషన్స్. రియల్ నేమ్ జానువా? ఝాన్సీ. రియల్ నేమ్ ఝాన్సీ. కానీ జాను అనేది నా పేరు కదా, లిరి అనేది లిరి పేరు. సో నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఏం చేశాను, నా కొడుకు పేరు నాకు కలిసి ఉండని జాను లిరి అని పెట్టాను, జాను లిరి. సో అది ఝాన్సీ కాస్త జాను లిరి అయిపోయింది. సో ఏదో ఒకసారి నీ కొడుక్కి ఫోన్ చేయి. వాడు హలో లిరియా, ఏం చేస్తున్నావు? అత్త మాట్లాడిద్దంట, మాట్లాడు. ఏం చేస్తున్నావు ఇంతకీ? ఏం చేయట్లేదా? ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావు అని తెలిసింది. ఊరుకో, కింద ఆల్రెడీ అపార్ట్మెంట్ కింద నువ్వు ఎవరో అమ్మాయితో ఆడుతున్నావంట. నిజం చెప్పు. అవునా?
సో ఏంటి మమ్మీ ఎలా చూసుకుంటుంది నిన్ను? మంచిగా అసలు నేనే చూసుకోనక్క నా కొడుకుని, వాడే నన్ను చూసుకుంటాడు, వాడే నాకు అన్నం తినిపిస్తాడు అని చెప్తుంది. నేనే బాగా చూసుకుంటా, మమ్మీ కూడా బాగానే చూసుకుంటుంది. ఓ నువ్వెలా చూసుకుంటావు మమ్మీని? మంచిగా అంటే మంచిగా అంటే ఎలా? మంచిగా అన్నం తినిపిస్తా, మమ్మీకి మంచిగా చూసుకుంటా. మమ్మీలో నీ ఫేవరెట్ ఏంటి? ప్రేమ. మమ్మీలో నీ ఫేవరెట్ ప్రేమ. మాయమ్మ. సో మమ్మీ ఫేస్ లో నీ ఫేవరెట్ ఏంటి? నీకేంటి ఇష్టం మమ్మీ ఫేస్ లో? జుట్టు. చంపేస్తాను. హెయిర్ అంటే ఇష్టమా? నా స్మైల్ అంటే ఇష్టం కాదా నీకు? డే అంతా ఏం చేస్తుంది చెప్పు? డే అంతా షూటింగ్ వస్తుంది, మళ్ళా సాయంత్రం దాకా పడుకుంటది, పోలీస్ స్టేషన్ మీదకి పోయి రీల్స్ తీసు. ఎప్పుడైనా మిస్ అవుతావా మమ్మీని? అంటే షూటింగ్ 3-4 days పోతుంది అప్పుడు. ఇప్పుడు మమ్మీ కోసం చెప్పాలనిపించేది ఏం చెప్తావు? ఐ లవ్ యూ జానమ్మ. ఐ లవ్ యూ జానమ్మ. అరే బాయ్. నాకన్నా అమ్మే బాగా చెప్తుందంట మిస్ యూ. ఇంకా ఆడే కదా అక్క నాకు అన్ని చాలా మిస్ అవుతాను. అంటే నాకు ఏ విషయంలో బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా అన్ని వింటూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. నేను అలసిపోయినా కూడా నాకు వాడే గుర్తొస్తాడు. డాన్స్ చేసి అలసిపోయి నాకు యాక్చువల్లీ మైగ్రేన్ ఉందనమాట. హెడేక్ వస్తే నాకు అసలు నా వల్ల కాదు. అప్పుడు కూడా వాడే గుర్తొస్తాడు. వానికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయలేము కదా. చేసినప్పుడల్లా మిస్ యూ డాడీ అంటే ఎక్కువ మనతో టైం, నాకున్న టైంలోనే మనతో స్పెండ్ చేస్తాను. జాను బ్రతికుందంటే కేవలం లిరి కోసమే. లిరి అనేటోడు నా లైఫ్లో లేకపోతే అసలు జాను అనే అమ్మాయి ఎవరికి లేదు. అంటే అన్ని పడ్డాను. అసలు ఎందుకు లైఫ్ అనుకున్న టైంలో వీడి కోసం బతకాలనిపించింది. అసలు వీడేం పాపం చేశాడు, వీనికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మంచి ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి. సో లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? అంటే నాకు ఏదో హీరోయిన్ కావాలి, ఒక మంచి కొరియోగ్రాఫర్ కావాలని అలా లేదక్క. ఏది వస్తే అది చేయాలి. అంటే నా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నాకు కారు ఉందేమో, రేపటి రోజు టైం బ్యాడ్ అయి నేను మళ్ళీ బస్సులో వెళ్ళాల్సిన రోజు ఉంటుంది. సో పెద్దవే చేయాలని నేను ఎప్పుడు అనుకో, నాకు ఏది వస్తే అది చేస్తాను. ఫోక్ సాంగ్స్ అయితే అసలు వదిలిపెట్టలేదు అస్సలకే. ఎందుకంటే నేను స్టార్ట్ అయింది దాంతోనే. నేను ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నాను కూడా ఫోక్ సాంగ్స్ చేస్తాను. నాకు వచ్చింది చేస్తాను. నాకు అది చిన్నదా పెద్దదని చూడను. నాకు సాయి పల్లవి అంటే ఇష్టం చాలా. నాకు ఎట్లా అంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తనని చూస్తే ఎందుకో నన్ను నేను చూసుకున్నట్టుండిద్ది. నాకు కోరిక ఉంది, తనని కలవాలి, తనని కలిసి అంతే. ఇది 2 steps అయినా వేయాలి. సో ఒక ఫోక్ డాన్స్కి నీకు ఎలా ఉంటుంది ప్యాకేజ్? అంటే నార్మల్గా కొంతమంది ఇస్తారు, అంటే చెప్పకూడదు మేబీ. ఓకే ఫస్ట్లో ఇంత ఉందనుకో, తర్వాత ఇంత అయింది, తర్వాత ఇంత అయింది. సో యూట్యూబ్ ఛానల్ ఉంది? నాకుంది, ఓన్గా ఉంది. దాని నుంచి రెవెన్యూ బాగా వస్తుందా? ఓకే అక్క, పర్లేదు. మరి అంత కాదు, అంటే కొంచెం బిజీగా ఉండి సాంగ్స్ చేయలేకపోతున్నాను. బట్ సాంగ్స్ చేస్తే మంచిగా రన్ అవుద్ది, బాగుంటుంది. ఓకే. సో జాను, అంటే లైక్ లిరి లైఫ్ని నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు? తన కోసం నీ ఆలోచనలు ఏంటి? నేను చదువుకోలేదు. చదువుకోకపోతే ఎంతమంది ఎంత గలీజ్గా చూస్తారో నేను ఫేస్ చేశాను సీరియస్గా. మా ఫ్యామిలీ తరపున కానీ అన్నిటికీ. అంటే నేను వానికి చెప్పేది ఒకటే, ఫస్ట్ చదువుకో. నువ్వు యాక్టర్ అవుతావా లేకపోతే ఇంకేమైనా అవుతావు నీ ఇష్టం, కానీ ఫస్ట్ చదువు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఉందనుకో, ఇది ఏంటని పక్కన వాళ్ళని అడగకూడదు, నువ్వే ఒకరికి చెప్పేలా ఉండాలి. అక్కడ వరకు చదువుకో అని చెప్పాను. వాడు మంచిగా చదువుకొని ఒక జాబ్ చేయాలని నాకు ఉంది. అంటే వాడు ఇక్కడ ఉండకూడదు అక్క, అసలు హైదరాబాద్లో ఉండకూడదు. వాడు 10th అయిపోయిందంటే యూఎస్కి పంపించేసి వాడు అక్కడ చదువుకొని ఒక మంచి పొజిషన్లో, వాడి కోసం ఒక ఇల్లు కొనేసి, ల్యాండ్ కొనేసి, అంటే వాడు కూర్చొని బతకాలి. ఇంకంతే, పెళ్ళి చేసుకొని వాళ్ళ వైఫ్తో కూర్చొని టీవీ చూసుకుంటూ తినుకుంటూ బతకాలి. అంత సంపాదించి పెట్టాలని ఫిక్స్ అయ్యాను. వెరీ గుడ్. అంటే నేను ఎంత కష్టపడ్డా నా కొడుకు కష్టపడకూడదు. వాడు అలా కూర్చొని బతకాలంతే. చిన్నగా ఏదైనా నార్మల్గా జాబ్స్ ఉంటాయి కదా, ఆ చిన్నగా జాబ్ చేయాలి. వైఫ్కే ఎక్కువ టైమింగ్ ఇచ్చుకుంటూ మంచిగా కూర్చొని ఇంట్లో ఉండాలి. మిస్ అయ్యో అదన్నీ నీ కొడుకులో చూడాలి. కొడుకు ఉండాలి అంతే. ఇంకా ఈ స్టేజ్ మీద నీ లైఫ్ జర్నీని చూసాం ఆల్రెడీ. నెల్లూరు, ఈ అతను అంత వరస్ట్గా మాట్లాడడం, ఇలా అడగడం, ఇదంతా ఒక ఇది. ఆ తర్వాత ఇంకేమైనా సరే ఇండస్ట్రీలో కానివచ్చు, బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంకేమైనా మాట్లాడడం, అడగడం, సింగిల్ ఉమెన్ గా ఉన్నందుకు ఎవరైనా ఇదిగా అంటే తప్పుగా మాట్లాడతారు. కానీ ఫోక్ ఇండస్ట్రీలో అసలు ఎవరు నన్ను అలా తప్పుగా అనుకుంటారేమో,
బట్ ఫేస్గా నా దగ్గరకు వచ్చి మాట్లాడే అంత ఎవరికి లేదు, మాట్లాడలేదు కూడా, అడగలేదు కూడా. కానీ నన్ను అందరూ అక్క అక్క అని పిలుస్తారు అక్క. ముస్లింలు కూడా అక్క అంటారు తెలుసా. ఇప్పుడు తెలంగాణ శకుంతల అక్క ఎలాగో బయటికి ఎక్కడికి అరే అబ్బాయి నాకన్నా చిన్నోడే కదా అక్క, అక్క నాకన్నా చిన్నోడు అక్క, అరే నాకన్నా పెద్దోడే కదా అక్క అంటున్నాడు ఏంటి, అరే వీడు బాగున్నాడు, వీడికి కూడా నేను అక్కనే అయిపోయానా అంటే మన యూనివర్సల్ అక్క. పర్సనల్ లైఫ్ అనేది పక్కకు పెట్టేస్తే జాను, ప్రతి ఒక్క ఉమ్మని కూడా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా కష్టపడి ఇండివిజువల్గా పైకి రావాలనుకున్న ప్రతి ఒక్క ఫీమేల్కి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. కామెంట్ చేశారక్క, అక్క సేమ్ పొజిషన్ ఉంది, నాకు ఒక బాబు పాప, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు. చాలా మంది మెసేజ్ పెట్టారు నాకు. నేను ఒకటే చెప్పాను, చచ్చిపోతే ఏం చేస్తావు, అసలు ఎవడో అనడానికి మనం ఎందుకు అక్క రియాక్ట్ కావాలి, ఎందుకు చచ్చిపోవాలి. వాడు ఈరోజు అన్నోడు, నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎవడు ఏం చేయడక్క మనకి. వాడు అన్నోడు కూడా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. సరే వాడిని ఏమన్నా అందాము, వాడిని తీసుకొద్దాము అని కొడదాము, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, పక్కనున్న వాళ్ళే పెట్టిస్తారు కూడా. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, రేపు నీ కూతురు కొడుకే నిన్ను చూసి మా మమ్మీ ఇంత కష్టపడి మమ్మల్ని పెంచిందని నీలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తారు వాళ్ళు. నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే అక్క, వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు. నిజంగా అక్క ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా పుకారు చేస్తారు తెలుసా. ఎవరితో మాట్లాడినా వానితో ఉంది, వానితో చేసింది. ఒక హస్బెండ్ ఉంటే ఆమె ఎన్ని చేసినా హస్బెండ్ ఉన్నాడు అంటారు. హస్బెండ్ లేకపోయి ఏ తప్పు చేయకుండా అమ్మా ఎంతమందితో తిరుగుతుందిరా అంటారు. డిఫరెన్స్ చూడు. ఉండి తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, కానీ లేకుండా తప్పు చేయని వాళ్ళు ఉంటారు. ఆ తప్పు చేయని వాళ్ళని కూడా తప్పులాగా ఎన్ని చేస్తారో నాకు తెలుసు, కానీ తిని ఇటు వదిలేయాలి. మనం ఏంటి మనోళ్ళకి తెలిస్తే చాలు, అందరికి తెలియాల్సిన అవసరం లేదు. వాడు ఏం రాసుకుంటారో రాసుకో, వాడు ఏమనుకుంటాడో వాడు అనుకో, అసలు అవసరం లేదు వాని గురించి. నీకు దండం పెడతాను రా, నీ కాలు పట్టుకుంటాను రా, నేను నువ్వు తప్ప ఇంకేది లేదు చూడు, నేను నీతోనే ఉంటాను అని ఎన్ని చెప్పినా వానికి ఇక్కడ ఉండాలి, నీతో ఉంటాను, అప్పుడే ఉంటాడు. దీనికి మంచిగా యూజ్ అయిందా అంటే కెరియర్ పరంగా? ఓకే అక్క. అంటే నార్మల్గా నేను ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో, డీలో చేసినప్పుడు ఇంకా కొంచెం మంచి పేరు వచ్చింది. అట్లాగే నెగిటివ్ కూడా వచ్చింది, బట్ నెగిటివ్ పట్టించుకోకూడదులే. అది ఎక్కడున్న నెగిటివిటీ అనేది మన వైఫ్ ఎలా తిరుగుతూనే ఉంటుంది. నా వెనకైతే బాగా తిరిగిద్ది అక్కో, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలు నా మీదే ఫోకస్ అంతా. బిగ్ బాస్ లాగా కళ్ళు ఇలా పెట్టి నన్నే చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అక్క, వచ్చింది, కానీ వెళ్ళలే. అసలు వెళ్ళనక్క, వెళ్ళను కూడా. ఇంకా నీ లైఫ్ ఇంతే పీస్ఫుల్గా ఉండాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి, లిరిని ఇంకా బాగా చూసుకోవాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి నిన్ను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నా? ఏంటక్క ఇంకా అడుగుతావా? డాన్స్ చేయాలి కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.